వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నాం టీచర్. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. అయితే మన 3వ తరగతి పాఠ్య పుస్తకం ఉంది కదా, ఆ 3వ తరగతి పాఠ్య పుస్తకంలో భారత దినోత్సవం అనే పాఠ్యాంశం ఉంది కదా. ఆ పాఠ్యాంశంలోని ఆ పాఠ్యాంశం యొక్క వివరణ, దాని వివరాలు మరియు దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనం వేషధారణ రూపాల్లో పిల్లలందరికీ, మన స్నేహితులందరికీ వివరిద్దామా? మరి వివరిద్దాం టీచర్. తాతయ్య, రేపు మా పిల్లల పండుగ నీకు తెలుసా? అవును రమేష్, రేపు నవంబర్ 14వ తేదీ కదా. తాతయ్య, నవంబర్ 14వ తేదీన మాత్రమే ఎందుకు బాలల దినోత్సవం జరుపుకుంటారు తాతయ్య? ఆ రోజు మంచి రోజు ఎందుకని? నువ్వు ఊరుకోరా తాతయ్య, చెబుతారు కదా. అమ్మ లలిత, మీకు జవహర్లాల్ నెహ్రూ గురించి ఏమన్నా తెలుసా? నాకు తెలుసు తాతయ్య, ఆయన మన భారతదేశ మొదటి ప్రధాని కదా. తాతయ్య, ప్రధాని ఎలాగయ్యారు తాతయ్య? రమేష్, నెహ్రూ గారు ప్రధాని ఎలా అయ్యారు తెలుసుకోవాలంటే ముందు ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన 1889వ సంవత్సరం నవంబర్ 14వ తేదీన ఆనంద నిలయమని ఇంట్లో అలహాబాద్ లో పుట్టారు రమేష్. ఆయన తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, ఆయన తల్లి పేరు స్వరూపరాణి. రమేష్, తాతయ్య, మీరు ఎప్పుడైనా నెహ్రూ గారిని చూసారా? చూసానే రమేష్, ఆయన గొప్ప దేశభక్తుడు కదా. తాతయ్య, నెహ్రూ గారు ఏమి చదువుకున్నారు? అమ్మ లలిత, నెహ్రూ గారు కొంతకాలం ఇంటి వద్దనే చదువుకున్నారు. తరువాత హిందీ, సంస్కృత భాషలు నేర్చుకున్నారు. పెద్దవాడైన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ బారిస్టర్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చారమ్మా. అవునా తాతయ్య, అంత పెద్ద చదువు అవును పిల్లలు. బారిస్టర్ అంటే ఏమిటి తాతయ్య? నీకు అది కూడా తెలీదా అక్కాయి? నీకే అంతా తెలిసినట్టు నువ్వు ఊరుకోరా తాతయ్య, చెబుతారు కదా. అమ్మ లలిత, బారిస్టర్ అంటే న్యాయవాదిగా పనిచేయడానికి అర్హత ఇచ్చే డిగ్రీ అమ్మా. అవునా తాతయ్య? అవును పిల్లలు. తాతయ్య, మీరు నెహ్రూ గారిని గొప్ప దేశభక్తుడు అన్నారు కదా తాతయ్య, దేశం కోసం ఏమి చేశారు? అమ్మ లలిత, నెహ్రూ గారు ఇంగ్లాండ్ నుంచి ఇండియా తిరిగి వచ్చేలేపే మన దేశం ఇంగ్లీష్ వారి పరిపాలన ఉందమ్మా. అప్పుడు గాంధీ గారు వాళ్ళతో పోరాటం చేస్తున్నారమ్మా. అవునా తాతయ్య? అవును పిల్లలు. తాతయ్య, అంటే నెహ్రూ గారు గాంధీ గారు స్నేహితులా? అవును రమేష్, నెహ్రూ గారితో పాటు గాంధీ గారు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు రమేష్. అవునా తాతయ్య? అవును పిల్లలు. తాతయ్య, నెహ్రూ గారు మన భారతదేశ మొదటి ప్రధాని ఎలా అయ్యారు? అమ్మ, మనకు 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది కదమ్మా. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మన దేశ తొలి ప్రధాని అయ్యారమ్మా. అవునా తాతయ్య? అవును పిల్లలు. తాతయ్య, నెహ్రూ గారిని చాచాజీ అని ఎందుకు పిలుస్తారు? రమేష్, చాచాజీ అంటే బాబాయ్ గారి అర్థం. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం కదా, ఆయనను పిల్లలు చాచాజీ అని పిలిచేవారు రమేష్. అందుచేత ఆయన పుట్టినరోజును మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాము రమేష్. అవునా తాతయ్య? అవును పిల్లలు. తాతయ్య, చాచాజీకి ఇంకా ఏమి అంటే ఇష్టం? అమ్మ లలిత, చాచాజీకి ఇంకా ఎర్ర గులాబీలు అంటే ఇష్టం అమ్మా. నాకు కూడా అయ్యే ఇష్టం తాతయ్య. ఈసారి బజార్కి వెళ్ళినప్పుడు తెస్తాను అమ్మా. తాతయ్య, నేను రేపు మా బడికి ఎర్ర గులాబీలు తీసుకుని వెళ్ళి మా స్నేహితులందరికీ పంచి పెడతాను. సరేనమ్మా, పంచిపెట్టమ్మా. చాలా మంచి విషయాలు చెప్పావు సరే రమేష్. తాతయ్య, నేను రేపు మా బడిలో పంచిన మిఠాయిలన్నీ ఇంత మంచి విషయాలు చెప్పినందుకు నీకే తెచ్చి పెడతాను తాతయ్య. సరేనమ్మా. పిల్లలు, మీరు కూడా నెహ్రూ గారి లాగా మన దేశానికి మంచి పేరు తెచ్చి పెట్టాలమ్మా. ఓకే తాతయ్య. ధన్యవాదములు.